హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హరిన్. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత నేను మిమ్మల్ని వ్లాగ్లో కలుసుకున్నాను. ఎందుకంటే ఇది మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ కాబట్టి వర్క్ లోడ్ మాత్రం హెవీగా ఉండింది. సో అందుకే 2 వీక్స్గా వీడియో వ్లాగ్ చేయలేకపోయినా. సో మీరు వెనకాల మీరు చూడొచ్చు, మా ఫ్రెండ్ సమీత్ వస్తున్నాడు హిమాలయన్లో. తనకి యాక్చువల్గా హెల్మెట్కి అప్గ్రేడ్ ఉంది. సో అందుకు నేను సజెస్ట్ చేసిండేది వచ్చేసి MT4 అనేసి. యాక్చువల్గా నాకు అందులో ఇష్టమైండేది వచ్చేసి చాలా వేరియంట్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్. సో అందుకనేసి MT4 మౌంటైన్ అనేసి అని ఉంది. అందులో గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది. సో నాకైతే గ్లాసీ నచ్చింది, మ్యాట్ కూడా కేక్ ఉంది అసలు. సో అదొకటి. సో తన ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో నేను వేసింటాను. దయచేసి మన ఫ్రెండ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్లో కూడా తన ఛానల్ వేసింటాను. బాగా చేస్తున్నాడు. మన సిటీలో ఉన్న ప్రకారము చాలా వరకు రైడ్ చేయాలంటేనే చాలా కష్టము, ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ హెవీ ట్రాఫిక్ ఈ బెంగళూరులో అనేది కొన్ని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, నా యొక్క అనుభవంతో ఎక్స్పీరియన్స్తో నేను మీతో టిప్స్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నా. అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. సో ఫస్ట్ పాయింట్, యాక్చువల్లీ ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది నేను ఇక్కడ రాసుకున్నా. ఫస్ట్ పాయింట్ ఏరా అంటే రష్. అంటే ఇప్పుడు మీరు చూసిన ప్రకారము ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ వదిలిన వెంటనే మళ్ళీ ఇంకా అంత ఫాస్ట్గా వెళ్తారు. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ ఉంది, నెక్స్ట్ సిగ్నల్లో కూడా రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వర్రని ఒక్కసారిగా బండిని ఎక్కువ ప్రెషర్తో ఇచ్చి ఎక్కువ దానికి టెన్షన్ పెట్టడం ఎందుకు? స్మూత్గా అగ్రెసివ్నెస్ లేకుండా రైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు అగ్రెసివ్ ఇప్పుడు హైవేలో అంటే మనము ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఎందుకనంటే అది హైవే ఫ్రీ వే ఉంటుంది కాబట్టి మనకి మనము సర్రని వెళ్ళచ్చు. అదే ఇక్కడైతే సిటీ కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మనకి వెహికల్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్కటి చిన్నగా మూవ్ చేస్తే మనకు సేఫ్ అండ్ మన ఫ్రంట్ ఉన్న వెహికల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండొచ్చు. అది మళ్ళీ సెకండ్ పాయింట్కి వస్తే సైడ్ మిర్రర్స్. ఈ సైడ్ మిర్రర్స్ నేను చూసిన ప్రకారం అంటే చాలామంది సైడ్ మిర్రర్స్ రిమూవ్ చేసేస్తూ వెళ్తారు. నాకు అది మాత్రము నిజంగా సైడ్ మిర్రర్స్ అనేది ఒక మోటార్ సైకిల్కి చాలా మ్యాండటరీ. మీరు ఏదో ఆఫ్ రోడింగ్కి ఏదైనా రేసింగ్ కానీ వెళ్తుంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అగైన్ వెన్ ఎవర్ యు ఆర్ రైడింగ్ ఆన్ ద రోడ్ ఆర్ సిటీ ఆర్ హైవే, ఖచ్చితంగా ఈ 2 మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడు మా ఫ్రెండ్ వస్తున్నాడు, నాకు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అనేది నాకు తెలుస్తుంది, ఓకేనా? అదే వచ్చేసి మిర్రరు తీసేస్తే నాకు ఎవడు వెనకాల ఎక్కడొస్తున్నాడో మనకి తెలిసేలేదు. సో అట్లా టైంలో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏదో రైట్కే వెళ్ళాలా. సో రైట్లో వెళ్ళాలన్నప్పుడు నేను సిగ్నల్ ఇచ్చి ఇట్లా చూస్తాను అనమాట, ఓకే మిర్రర్లో ఏమైనా బిహైండ్ ఏమైనా వెహికల్స్ ఏమైనా వస్తుందా అనేది. సో ఇన్ దట్ కేస్ మనం రైట్ తీసుకున్నప్పుడు రైటు, లెఫ్ట్ తీసుకున్నప్పుడు లెఫ్ట్, ఈ మిర్రర్స్ అనేది చాలా మ్యాండటరీ. అండ్ ఇంకా థర్డ్ పాయింట్కి వస్తే యాక్సిలరేటరు చాలా ఎక్కువ ఇస్తారు. ఎస్పెషలీ మన ఇప్పుడు సిగ్నల్ పడి ఉంటుంది, ఆ సిగ్నల్ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు సిగ్నల్ ఉంది, నేను నిలబెట్టినాను, దాన్ని ఏం చేస్తారంటే సర్రనే యాక్సిలరేటర్ ఇచ్చారు, మళ్ళీ సడన్గా పోయి బ్రేక్ వేయడం. అది ఏమవుతుందంటే చైన్ టెన్షన్ లోపల ఉన్న ఈసీజీకి కంప్లీట్గా టెన్షన్ ఎక్కువ అవుతుంది అండ్ డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సిగ్నల్ ఉంది, నేను స్టాప్ చేసిన. సో అది స్టాప్ చేసినప్పుడు అంటే ఫుల్, అంటే ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉందంటే
సర్రని వెళ్ళడం మళ్ళీ టక్కని బ్రేక్ వేయడం, సర్రని వెళ్ళడం మళ్ళీ టక్కని బ్రేక్ వేయడం. అలాంటి చేసినప్పుడు అయితే క్లచ్ వైర్ కూడా తొందరగా స్పాయిల్ అయిపోతుంది. అండ్ లోపల ఉన్న క్లచ్ ప్లేట్స్ కూడా తొందరగా స్పాయిల్ అయిపోతుంది. అండ్ డిపెండ్స్ ఆన్ రోడ్ కండిషన్స్, బైక్ సీసీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా క్లచ్ అనేది యూజ్ చేస్తారు అండ్ ఏ గేర్ ఎలా వేయడం అనేది కూడా గమనించుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్కి వస్తే ఇండికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ సిగ్నల్ ఉంది, ఈ సిగ్నల్లో వచ్చేసి లెఫ్ట్ వెళ్ళాలా. ఈ లెఫ్ట్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది సిగ్నల్ 200 మీటర్స్లోనే ఆన్ చేసింటారు, కానీ స్ట్రెయిట్గా వెళ్తుంటారు. ఆ టైంలో ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే, స్ట్రెయిట్గా వెళ్ళడం వల్ల వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా అతను లెఫ్ట్ తీసుకోవాలనుకుంటాడు, కానీ సిగ్నల్ ఏమో లెఫ్ట్కి కానీ లేకపోతే స్ట్రెయిట్ వెళ్ళాలనుకొని ఏదో రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల అదేమవుతుంది. ఒకవేళ ఇలా వెళ్ళినప్పుడు నేను ఇట్లా వెళ్ళినాను అనుకో, ఇద్దరికి ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రాపర్గానే అట్లీస్ట్ ప్లాన్ చేసుకోవాలి. లైక్ 50 మీటర్స్ ముందు కానీ లైక్ 100 మీటర్స్ ముందు కానీ ఈ లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే ప్రాపర్గా ఒక ఇండికేషన్తో ఖచ్చితంగా లెఫ్ట్ తీసుకోవాలా అనేసి మీకు తెలిసింటే మీరు అడగచ్చు, బ్రదర్ సడన్గా మ్యాప్ వేసుకొని వెళ్తాము మనకి తెలియదు కదా అనేసి అంటే, మీరు అదే ప్లాన్ చేసుకోమంట. ఇప్పుడు మనము ఒక డెస్టినేషన్కి వెళ్తున్నామంటే అది మనకు ఆల్రెడీ చూపిస్తుంది కదా గూగుల్లో, రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా అని. సో ఇన్ దట్ కేస్ మనకి లెఫ్ట్ తీసుకోవాలా అన్నప్పుడు ఈజీగా మీకు తెలుస్తుంది, మీరు ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అదొక పాయింట్. ఇప్పుడు గేర్ స్పీడ్ అంటే మనకి ఎట్లా చెప్పాలా, ఓకే ఇప్పుడు ఆ బైక్ ఉంది కదా, ఇప్పుడు నాది వచ్చేసి 650cc, అది వచ్చేసి 125cc. సో నాకు ఇప్పుడు ఇక్కడ 6 గేర్స్ ఉంది, దానికి వచ్చేసి 4 గేర్స్ ఉంది. సో ఈ సిగ్నల్లో నేనేం చేస్తాను, జస్ట్ ట్యాప్ 1 2. సో సెకండ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే అక్కడ అంపు వచ్చింది కాబట్టి నేను సెకండ్లోనే పెట్టుకున్నాను కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఫస్ట్ గేర్లో వేసుకునేసిన. సో ఫస్ట్ గేర్ వేసుకున్న వెంటనే ఇప్పుడు ఇలా ఈ ఫ్రీ ఫ్లో ఉన్నప్పుడు నేను ఒకవేళ చూస్తాను, ఒకవేళ ఆ సిగ్నల్ ఏమో గ్రీన్ చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నాకు ఫ్రీ వే ఉంటే నా సీసీ బట్టి నేను థర్డ్ గేర్ చేంజ్ చేసుకుంటా. మ్యాక్సిమం నేను 2 to 4 మధ్యలోనే పెట్టుకుంటాను. ఒకవేళ ఫుల్ ఫ్రీ ఉన్నట్టు 4 5 అలా పెట్టుకుంటాను. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ మనము రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనము గేర్ చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, నాది ఇప్పుడు సెకండ్లో ఉన్నింది. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఫస్ట్లో చేంజ్ చేయాల్సిందే. బికాస్ నాకు ఉన్న సీసీకి ఆ గేర్ పికప్ అనేసి కూడా ఉంటుంది. ఒక్కొక్క గేర్కి ఒక్కొక్క పికప్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గేర్కి పికప్, సెకండ్ గేర్కి ఒక పికప్, థర్డ్ గేర్కి ఒక పికప్ అనేసి అని ఉంటుంది. అది గేర్ స్పీడ్. సేమ్ అలానే అందులో కూడా గేర్ బ్రేకింగ్ ఉంటుంది. అది చాలా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ అవుతానే మీరు ఆ గేర్ బ్రేకింగ్ అనేది కూడా చేయగలచ్చు. కార్లో డిఫరెంట్ ఉంటుంది అండ్ మోటార్ సైకిల్లో డిఫరెంట్ ఉంటుంది. చూసారా, యాక్చువల్గా ఇప్పుడు చిన్న ఒక ఇంపాక్ట్ అయింది. అక్కడెక్కడో లెఫ్ట్లో చూస్తున్నాడు, నేరుగా వెళ్ళేసి ఆ కార్ని గుద్దేశాడు. సో అందుకనేసే ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో మరొక పాయింట్ ఏంటంటే, ఇది చాలా చాలా ఒకరిని బాధ పెట్టిన ప్రకారంగా మనము తీసుకోవాలా. ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడు అన్నారు మన పెద్దోళ్ళు, లేని దాన్ని చూసి ఆనందించమన్నారు. ఓకేనా? సో మనకి అట్లీస్ట్ మూడు పూట్లు ఫుడ్ దొరుకుతుంది, ఇంట్లో ఉన్నాం, ఫ్యాన్ ఉంది, ఏదో జాబ్ ఉంది, ఒక బైక్ ఉంది, ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాం. సో ఇన్ దట్ కేసులో నాకు అది లేదు ఇది లేదని బాధపడే కన్నా ఉన్నదాంతో నువ్వు తృప్తి పడవచ్చు కదా.
ఎందుకురా అంటే ఇప్పుడు నాకు ఈ బైక్ ఉంది, సో నన్నే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, నేను క్లియర్గా చెప్తా. నాకైతే ఒకప్పుడు ఈ బైక్ తీసుకోవాలనుకున్నాను, కానీ నా దగ్గర ఒక చిన్న బండి జూపిటర్ ఉంది. ఎప్పుడైతే నేను టీవీఎస్ జూపిటర్లో వెళ్ళేటప్పుడు అరే ఈ బండి నేను ఎప్పుడు తీసుకోబోతున్నా అని ఒక చిన్న ఆశ ఉంటుంది. కొంతమంది అది తీసుకోలేరు, ఎందుకంటే ఆశ ఉన్నా తీసుకునే స్తోమత ఉండదు. సో అలాంటి టైంలో వాళ్ళ ముందర పోయేసి మనము బిల్డప్ ఇవ్వడం కానీ అలా చేయకూడదు. ఎందుకంటే అది ఒకవేళ అతని దగ్గర టీవీఎస్ ఉన్నా, చిన్న బైక్ ఉన్నా, నీకన్నా నాది పెద్ద బైక్ రా, నేను తోలగలుగుతాను చూడరా, నీకన్నా నాది స్పీడ్గా పోతుందంటే, ఇప్పుడు నాకన్నా పెద్ద బండి ఉంటుంది BMW 1250cc అది, అప్పుడు నాకనే ఎక్కువ పోయేటప్పుడు అరే అప్పుడు వాళ్ళతో చెప్పుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏరా అబ్జర్వ్ చేయాలంటే ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ బండ్లు అనేది చాలా ఎంతో గ్రేట్ అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర చిన్న కారు ఉందా, నీ స్తోమకి నీకు తగినట్టు నువ్వు కారు పెట్టుకున్నావు, ఓకేనా, అయినా నువ్వు ఒక కారు పెట్టుకున్నావు. సో వేరేవాడు వచ్చేసి లేదు నాకు నీకన్నా ఓవరు కార్ అనేది నీకన్నా అది చాలా కాస్ట్లీ కార్ అనుకుంటే ఎప్పుడు ఒకరిని తక్కువ చేసి వెళ్ళడం ఇది చేయకండి, అదొక పాయింట్. సో ఇప్పుడు ఏరా అంటే నేను ఇప్పుడు పీస్ఫుల్గా నా పాటికి నేను ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు నన్ను చూస్తాడు అంటే వాడి ఇంటెన్షన్ ఏరా అంటే నన్ను చూసిన వెంటనే మళ్ళీ గేర్ వేసుకొని వర్రని వెళ్తాడు. దానివల్ల మీరు ఎప్పుడు టెంప్ట్ కాకండి. మన దగ్గర పెద్ద బండి ఉంది కదా, మనం వాడికన్నా స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకొని ఎప్పుడు అలా రాంగ్ ఇంటెన్షన్కి మీరు ఎప్పుడు టెంప్ట్ కాకండి. మీరు ఎలా ఉన్నారో మీ పీస్ఫుల్గా మీరు ఎలా రైడ్ చేసుకుంటా బండి నడుపుకుంటూ వెళ్తున్నారో అదే ప్యాటర్న్లోనే అదే స్మూత్లోనే మీరు వెళ్ళండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ అంటే చాలామంది బ్యాక్ వచ్చేసి టాప్ బాక్స్ ఉంటుంది, అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది. సో దానిపైన వచ్చేసి టాప్ బాక్స్ పెట్టుకొని ఉంటారు. టాప్ బాక్స్ పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ సిటీలో రైడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా పోయి వెళ్తూ ఉంటాము, ముందర వచ్చేసి ఏదైనా అంపు ఉంటుంది. అంపులో ఉన్నప్పుడు ఒకవేళ అది ఆల్మోస్ట్ అది అల్యూమినియం, ఓకేనా, కొంచెం వెయిట్ ఉంటుంది. సో ఎక్స్ట్రాగా క్యారీ చేస్తాను వింటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ అంపు వల్ల ఈ అంపు ఉంటే దానిపైన ఇలా ఎక్కి ఇలా అలానే బ్రేక్ చేయకుండా స్లోగా అంపుకి స్లోగా ఇలా వెళ్ళడము చేయకుండా ఉండి అట్నే జంప్ చేసుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఈ కింద ఉన్న చాసీ ఉంటుంది కదా దానికి యాక్చువల్గా ఎక్కువ ప్రెషర్ పడి 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 ఏమవుతుంది ఒక్కసారిగా అది బ్రేక్ అయిపోతుంది, ఓకేనా. అదొకటి. అది యాక్చువల్గా చాలామందికి నేను చూస్తున్నా. యాక్చువల్గా ఎప్పుడు టాప్ బాక్స్ ఉన్నప్పుడు మీరు అది ఫైబర్ ఉన్ని లేకపోతే అల్యూమినియంతో ఏదన్నా ఉన్నా సో అది ప్రాబ్లమాటిక్కే. ఒక పాయింట్ ఏరా అంటే సిటీలో అనేది చాలా అగ్రెసివ్గా తోలకండి. ఇక సిటీలో అనేదే కాదు, మీరు హైవేలో వెళ్ళేటప్పుడు కూడా మీరు దయచేసి అగ్రెసివ్గా తోలేదండి. ఇది యాక్చువల్గా నా ఫ్రెండ్ స్టార్టింగ్లో నేను ఈ ఫీల్డ్కి రాకమున్నప్పుడు కూడా నేను సమ్టైమ్స్లో నేను అగ్రెసివ్ అయ్యేవాడిని. సో లేటర్ ఆన్ నేను మంచి ఎక్స్పీరియన్స్ రైడర్స్తో బాగా చాలామంది మంచి దీంట్లో ఐ మీన్ చాలా ఆల్మోస్ట్ పాన్ ఇండియా తిరిగిన వాళ్ళంతా వాళ్ళ దాంట్లో ఇచ్చిన నాకు ఒక ఇన్పుట్సే నాకు ఇప్పుడు హెల్ప్ అయింది. ఎందుకురా అంటే అగ్రెసివ్గా అంటే ఇప్పుడు ఈ సిగ్నల్ ఉంది, ఈ గ్యాప్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ సిగ్నల్ ఉంది, ఈ గ్యాప్ ఉంది. నేను ఫస్ట్ గేర్ వేసుకొని సర్రని ఇట్లా వెళ్తే మళ్ళీ అక్కడ బ్లాక్ అయింది అది. సో ఆ అగ్రెసివ్నెస్ లేకుండా తోలాలంటే దానివల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మన ఇంజన్ కానీ మనకి టెన్షను క్లచ్ వల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతుందో.
సో ఇన్ దట్ కేసు ఎప్పుడు రైడ్ చేసేటప్పుడు ప్రేమతో మీ యొక్క బైక్ని మోటార్ సైకిల్లో తోలేటప్పుడు ఆ ఫీల్ అవ్వండి. ఆ అనుభూతి ఎలా ఉంటుందో అది ఫీల్ అవుతే కానీ మీకు తెలీదు. ఒక్కసారి మీరు స్లోగా, ఇప్పుడు చూడండి స్లోగా, అదే కానీ ఇప్పుడు సర్రని పోయే వల్ల మనకేం యూస్ ఏం ఉండదు. ఇన్ దట్ కేస్ ఇలా స్మూత్గా తోలితే సో మన మోటార్ సైకిల్ కూడా ఎక్కువ ప్రెషర్ ఉండదు. ఓకేనా? సో మనకి ఎస్పెషలీ ఈ అగ్రెసివ్గా తోలేటప్పుడు ఏరా అంటే ఈసీజీ అంటే ఇంజన్, క్లచ్, గేర్, ఆ తర్వాత క్లచ్ లైఫ్ కానీ మళ్ళా చైన్ రేర్ స్పాకెట్ ఉంది కదా, అది యాక్చువల్గా ఇట్లా క్లోజ్ టైప్లో ఉంటుంది. ఒకవేళ అది వచ్చేసి షార్ప్ అయిందంటే దాని నుంచి మీకు చైన్ అనేది పట్టుకోదన్నమాట, ఈజీగా రిలీజ్ అయిపోతుంది. సో ఇన్ దట్ కేస్ ఏమవుతుందంటే చైన్ టెన్షను, చైన్ ఎక్కువ లూజ్ అయిపోవడము, ఆ తర్వాత మనము అడ్జస్ట్మెంట్ చేసినా అది ఏమవుతుంది, డ్రైవర్కి ముందర ఒక డ్రైవర్ అనేసి చిన్నది ఇంత ఉంటుంది, దాన్ని డ్రైవర్ అంటారు. సో దాని స్ప్రాకెట్ కూడా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇన్ దట్ కేస్ మీరు అలా అగ్రెసివ్నెస్ రైడింగ్ అంతా మీరు సిటీలో అవాయిడ్ చేయండి. అండ్ హైవేలో కూడా ఎక్కడైనా విలేజ్ జోన్స్ వస్తే సో మీరు కొంచెం సేఫ్గా తోలండి. జస్ట్ స్పీడ్ని రెడ్యూస్ చేసి మీరు ఆ ఇంటర్సెక్షన్స్ వచ్చినప్పుడు, విలేజ్ జోన్స్ వచ్చినప్పుడు, స్కూల్ జోన్స్ వచ్చినప్పుడు కాస్త చూసుకొని తోలాలి. జస్ట్ స్మూత్గా టేక్ ఆఫ్ చేసి స్మూత్గా ఇలా ఫస్ట్ రైడ్ చేసేటప్పుడు కూడా మీరు ఈ మిర్రర్స్ అనేది, అందుకే నేను ప్రతి ఒక్క పాయింట్ మీకు సేఫ్ సైడ్ ఎలా సిటీలో ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ మీరు తోలాలనేసి చెప్పిన. అండ్ కొంచెం కార్ కానీ ఏదైనా ఎస్పెషల్లీ ఆటో వాళ్ళకు కూడా సడన్గా రైట్ తిరిగేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ మధ్యలో ఆన్లైన్లో బుకింగ్స్, క్యాబ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు కూడా తప్పుపట్టలేము. సడన్గా ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఆకలి ఉండే టైంలో అంత చిన్న ఒక ఇది ఫ్రూట్ కనబడినా కానీ అబ్బా దొరికింది రాబా అని తినేస్తాము. అలానే వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మీరు ఆటో వాళ్ళు కానీ వేరే వెహికల్స్ కొంతమంది కోతిగా తోలుతారు, అట్లా వాళ్ళ దగ్గర మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు గేర్ అనేది కావాలా అంటుందో ఆ టైంలో మీరు గేర్ చేంజ్ చేసేయండి. అప్పుడే మీ చైన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు గేర్ ఆడుకున్నప్పుడు ఆ రెండులోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 4th గేర్లో ఉన్నారు, ఇక్కడ నిలిపినారు, కానీ టక్కని 3rd, 2ndకి చేంజ్ చేయకుండా ఆ 4thలోనే అడ్జస్ట్ చేసి బండిని తోలడం వల్ల ఏమవుతుందంటే అది లోపలున్న క్లచ్, గేర్ సిస్టమ్ అంతా కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే సరిగ్గా దానికి కావాల్సిన గేర్ మీరు ఇవ్వడం లేదు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఒకటికి అంటే దానికి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు, ఆ స్టెబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే 4లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి కావాల్సిన ఆ లోడ్ అనేది తీసుకోలేదు. అదే మీరు కరెక్ట్గా దానికి కావాల్సిన కేర్ కానీ చేంజ్ చేసినారంటే కరెక్ట్గా అది లోడ్ అనేది తీసుకుంటుంది, కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా స్టెబిలిటీలో ప్యాచప్ అయి క్యాచ్ అయి కూర్చుంటుంది. నేను చెప్పిన ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తారు అనుకుంటున్నా. ఐ హోప్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే, నా పేరు హరిన్, నేను వీకెండ్లో మోటో వ్లాగింగ్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్, ట్రావెలింగ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో అవన్నీ మిస్ కాకూడదంటే ఫస్ట్ మీరు ఏం చేయాలా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గుడిలో 1 గంట ఉన్నట్టు మన ఛానల్లో 1 గంట ఉంటుంది, టంగన్నంతా కొట్టేసి నేను వేసే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మన వాళ్ళు సపోర్ట్ చేయండి. సేమ్ అలాగనే ఈరోజు మా ఫ్రెండ్ నేను పరిచయం చేశాను కదా, సమిత్ అనేసి, సో తంది కూడా నేను ఛానల్ డిస్క్రిప్షన్లో స్క్రీన్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఫాలో చేయండి, తన ఇన్స్టాగ్రామ్ కూడా వేస్తాను. సో ఇంకా ముందు వ్లాగ్స్లో కూడా మమ్మల్ని ఇద్దరిని డువో
కాంబినేషన్లో చూడబోతున్నారు. తను తోలుతున్న బండి వచ్చేసి హిమాలయను. సో యాక్చువల్గా ఈరోజు అప్గ్రేడ్ అనేసి చేస్తామనుకున్నాము తనది హెల్మెట్. బట్ ఇక్కడ ఏంటంటే ఆ హెల్మెట్ అంతా సెట్ అయింది, బట్ మోటో బ్లాక్ సెటప్ ఉంటుంది కదా, అది యాక్చువల్గా సెట్ అవ్వలేదు. లెట్స్ సీ, మేము ఇప్పుడు జేసీ రోడ్కి వెళ్తున్నాము, చూద్దాం అప్పుడు ఎట్లా ఏమి సంగతి అని. సో అంతవరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్. మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరీన్, సైనింగ్ ఆఫ్. బాయ్.